సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. చెన్నకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రోడ్ షోలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో పరిటాల సునీతకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 5 ఏళ్లలో రాప్తాడులో జరిగిన అభివృద్ధి శూన్యమని, టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు సునీత. ప్రజలు వైసీపీని ఓడించేందుకు సిద్దమయ్యారని, రాప్తాడులో టీడీపీ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా నేను చెన్నకొత్తపల్లి మండలంలో మన పులేట్పల్లి కానీ కోటంపల్లిలో కూడా ఈరోజు కూడా తిరుగుతున్నా. దాదాపు 10 గ్రామాల్లో ఈరోజు తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా మంచి స్పందన. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీని పారదోల్దామా, ఈ వైఎస్ఆర్ ఎమ్మెల్యేని ఎప్పుడు ఇంటికి పంపిద్దామనే దాంట్లో చాలా మంది ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రభుత్వం తరఫున కానీ ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ రోజు చేశాం. కేవలం 5 సంవత్సరాలకి ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఈరోజు ఇబ్బందులు పెట్టేదే కాకుండా చాలా మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా పెడుతున్నారు. అదే కాకుండా కోటంకి ఇక్కడ వస్తే కూడా వీళ్ళు చెప్తున్నారు, అక్క కనీసం మాకు గ్రామంలో నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, మేము లీడర్లని చాలా గొప్పగా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నారు, తాగడానికి నీళ్ళు ఇవ్వకోకుండా వీళ్ళెక్కడ లీడర్లని ఈరోజు మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలే కాకుండా అటు సైడ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు నా దృష్టికి తీస్తున్న సమాచారం. పెన్షన్ మీకేసినారు, రేషన్ కార్డులు తీసేశారు, మాకు కూడా ఇల్లు లేదు, మేము ఆ పార్టీకి పనిచేస్తాం, మాకు కూడా ఈరోజు ఇల్లు కూడా ఇవ్వలేదు, కనీసం తాగడానికి నీళ్ళు లేవు, ఒక రోడ్డు వేయలేకపోతున్నారు. ఈ రకరకాలుగా కూడా చాలా సమస్యలన్నీ కూడా నా దృష్టికి కూడా తెచ్చారు. తప్పకుండా ఇవన్నీ మా ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే గెలుస్తాను, గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా నేను ఇది చిన్న గ్రామం అక్క ₹1 కోటి రోడ్లు ఇక్కడ మాకు చేశారని ఎంతో గొప్పగా వాళ్ళు ఈరోజు నాకు చెప్తున్నారు. మాకు రోడ్లు వేస్తారు, బిల్డింగ్లు కట్టించారు, గుడి కట్టించినారు, ఇవన్నీ కూడా మాకు ఈరోజు చేశారంటే ఒక పరిటాల కుటుంబం. కనీసం ఒక జానర్ రోడ్డు కూడా ఈ వైఎస్ఆర్ తోపులు కూడా వేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా మంచి స్పందన ఉంది. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం కూడా భారీ ఎత్తున పార్టీలకు కూడా జాయిన్ అవుతున్నారు. ఇవి కూడా చూసి ఓరవలేకే ఆయన రాజారెడ్డి ఊర్ల మీద పడుతున్నాడు.